రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు పాదాల వద్ద పెట్టిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చకిలం అనిల్ కుమార్ అన్నారు. రేవంత్ ప్రభుత్వ వ్యవహారాలను ప్రజలు గమనించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చకిలం వసంతలక్ష్మి శుక్రవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చకిలం అనిల్ కుమార్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు సంతోషం లేకుండా పోయిందని అన్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ అందడం లేదని, రైతులకు యూరియా కూడా అందడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని అన్నారు. నల్గొండకు మెడికల్ కాలేజీ, ఐటీ హబ్లను తీసుకురావడంతో పాటు పట్టణంలోని రోడ్లను, జంక్షన్లను అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే నల్గొండ నగరం మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రజలు అన్ని గమనించి 48వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చకిలం వసంతలక్ష్మిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి వనపర్తి జ్యోతి నాగేశ్వరరావు, పల్లె రంజిత్ కుమార్, మిర్యాల రాజు, సయ్యద్ ఫెరోజ్, పి రాజు, భిక్షం, గంటా సుమన్, శ్రీనాథ్, సతీష్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున 7వ రోజు నల్లగొండ పట్టణంలోని 48వ డివిజన్లో ప్రచారం విస్తృతంగా చేస్తూ ఉన్నాం. మరి ప్రతి దగ్గర కూడా ప్రజలందరూ కూడా మరి మంచిగా స్పందిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాం. డెవలప్మెంట్ ఏదైనా సరే అది కేసీఆర్ గారి గవర్నమెంట్లోనే జరిగింది నల్గొండ డెవలప్మెంటు. మరి మేమందరం కూడా మరి చకిలం వసంతలక్ష్మి గారి కారు గుర్తుకు ఓటేసి 48వ డివిజన్ కార్పొరేటర్గా మేము గెలిపించుకుంటాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేమందరం కూడా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొత్తం పట్టణం డెవలప్మెంట్ ఏదైనా జరిగింది అని అంటే కేసీఆర్ గారి గవర్నమెంట్లోనే. మరి అందుకని చెప్పేసి మీ అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈసారి జరగబోయే కార్పొరేషన్ ఎన్నికలలో మొత్తం 48 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులను, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి మీ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. మనం 14 సంవత్సరాలు పోరాడి తెచ్చుకునే ఒక తెలంగాణ ఈరోజు నాటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంటు మరి తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారి పాదాల చెంత పెడతా ఉంది. తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ఆంధ్ర ప్రజల యొక్క కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మరి దీన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. 48 వార్డులలో, డివిజన్లలో మీరు ఎక్కడున్నా సరే ఆ డివిజన్లో బీఆర్ఎస్ క్యాండిడేట్ని మీరు గెలిపించడం ద్వారా, మద్దతు తెలపడం ద్వారా చకిలం శ్రీనివాస గారి కుటుంబానికి మద్దతు తెలుపుతున్నాగా మరి మేము భావిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో 48 డివిజన్లలో బీఆర్ఎస్ కార్యకర్తల్ని, క్యాండిడేట్లను గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. 48వ డివిజన్ పౌరులకి, ఓటర్లకి నమస్కారం అండి. ఈరోజు మేము 7వ రోజు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసాం. రోజులాగానే ఈరోజు కూడా స్పందన చాలా బాగుంది. డే బై డే మాకు స్పందన ఎక్కువ అవుతుంది, గమనిస్తున్నాం మేము. ఈ వార్డులో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలపరిచి అత్యధిక మెజారిటీతో గెలిపించండి. అలాగే ఇదొక్క వార్డు మాత్రమే కాదండి, మనం మెజారిటీ వార్డ్స్ గెలుచుకోవాలి. మనది విజయకేతన ఎగరాలంటే కార్పొరేషన్ అయిన మొదటిసారి మేయర్ పీఠాన్ని ఎక్కేటప్పుడు మన గులాబీ జెండా ఎగరాలి అంటే ఒక్క వార్డు 2 వార్డ్స్ కాదండి, మెజారిటీ వార్డ్స్లో మనం బీఆర్ఎస్ని గెలిపించుకోవాలి. తప్పకుండా మీ అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. గెలిపించండి, మన నగరాన్ని సుందరంగా మార్చుకుందాం. ఎవరైతే మనకి పనిచేస్తారో, ఏ కుటుంబ నేపథ్యం ఎలాంటి వాళ్ళో అది కూడా గమనించండి. ఒక మాట చెప్పేసి మళ్ళీ టర్నప్ కాకుండా, ఇప్పుడు మేము వెళ్ళిన చాలా చోట్ల అంటున్నారండి మళ్ళీ రాలేదు వాళ్ళు అని. అలా కాకుండా అన్నిటినీ గమనించుకొని విజ్ఞతతో ఆలోచన చేసుకొని మీ ఓటు వేయండి, బీఆర్ఎస్ని సపోర్ట్ చేయండి.